హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సాయి ప్రియా ఫ్రమ్ శిల్పా ఉమెన్స్ క్లినిక్. ఈ రోజు నేను చెప్పదలుచుకునే టాపిక్ ఏంటి అని అంటే పెయిన్ఫుల్ సైకిల్స్ డ్యూరింగ్ పీరియడ్స్. సో జనరల్గా పెయిన్ఫుల్ సైకిల్స్ పీరియడ్స్ టైంలో కామన్గా ప్రతి ఒక్క ఫీమేల్ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్. అంటే పెయిన్ అనేది ఎంత ఇంటెన్సిటీతో మనకి వస్తుంది, ఇది డిఫరెన్స్ ఉంటుంది. అంటే లేడీ టు లేడీ అంటే ఫీమేల్ టు ఫీమేల్ ఈ పెయిన్ అనేది కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో జనరల్గా నార్మల్ సినారియో ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకి పీరియడ్స్ టైంలో ఈ యూట్రస్ అనేది మనకు షెడ్డింగ్ అయ్యే గర్భసంచి లోపల ఉన్న అస్తరిని గర్భసంచి ముఖద్వారం నుంచి బయటికి పుష్ చేసే క్రమంలో ఉంటుంది, అంటే కుచిస్తుంది. ఈ యూట్రస్ కుచించే టైంలో మనకి పెయిన్ అనేది కామన్. సో జనరల్ గా మినిమల్ క్రాంపింగ్ పెయిన్ అనేది పీరియడ్స్ టైంలో కామన్ ఉంటుంది. ఇది జనరల్ గా ప్రతి ఒక్క ఫీమేల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. బట్ కొంతమందికి ఇది కూడా ఉండదు. బట్ ఇంకొంతమంది ఎలా ఉంటుంది అని అంటే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు ఎలా ఉంటారు అని అంటే వాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ, ఈవెన్ ఇన్ కేస్ మోషన్ కి వెళ్ళినప్పుడు కానీ, యూరిన్ కి వెళ్ళినప్పుడు కానీ పెయిన్ అనేది ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడతారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ పెయిన్స్ మీలో ఉన్నాయా అనేది చూసుకోవాలి. సో ఎందుకు వస్తుంది, రీజన్స్, ఈ ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ అనేది కొంతమందిలోనే ఎందుకు ఉంటుంది, దానికి రీజన్స్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమందిలో గర్భసంచి అనేది వాపు ఉంటుంది. గర్భసంచి బల్కీ, దాన్ని బల్కీ యూట్రస్ అంటారు. సో వాపు ఉండడం వల్ల కూడా మీన్స్ జనరల్లీ దీన్ని అడినోమయోసిస్ అంటారు. ఈ కండిషన్ లో ఏంటి అని అంటే గర్భసంచి వాపు ఉండడం వల్ల కూడా పెయిన్ఫుల్ సైకిల్స్ అనేది మీరు చూస్తారు. అండ్ ఇంకొక సినారియోలో ఎలా ఉంటుంది అని అంటే గర్భసంచి లోపల ఉన్న అస్తరి అంటే ఎండోమెట్రియం అనేది ఈ టిష్యూ లైనింగ్ ఏదైతే గర్భసంచి లోపల ఉంటుందో ఇది బయట కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే మన అండాశయాల్లో కానీ, ట్యూబ్స్ లో కానీ, బబుల్స్ లో కానీ, యూట్రస్ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ లో కానీ ఈ డిపాజిట్స్ అనేవి ఉంటాయి. ఈ టైంలో ఏంటి, నార్మల్ గా యూట్రస్ ఈ పీరియడ్స్ టైంలో కుచించి ఏదైతే ఈ టిష్యూని షెడ్ ఆఫ్ చేస్తుందో మిగతా ఆర్గాన్స్ కూడా మన పీరియడ్స్ టైంలో ఇలానే కుచించి బయటికి తీసేయాలని చూస్తాయి. సో ఆ టైంలో పెయిన్ ఇంటెన్సిటీ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఎండోమెట్రియోసిస్ కండిషన్ కానీ, అడినోమయోసిస్ కండిషన్ కానీ మనలో ఉన్నట్లయితే ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అవుతుంది. అలా ఈ పెయిన్ఫుల్ సైకిల్స్ ఇంటెన్సిటీ అనేది మనకి ఎక్కువగా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి వస్తుంది. కొంతమందికి ఇది ఎలా ఉంటుంది, విత్ పారాసెటమాల్ ట్రీట్మెంట్తో తగ్గిపోతుంది. అంటే నార్మల్గా బయట మెడికల్ షాప్స్ దొరికే డోలో 650తో కానీ, కాల్పోల్ 500తో కానీ మీకు పెయిన్ తగ్గుతుంది. బట్ ఇంకొంతమందిలో ఎలా ఉంటుంది, పారాసెటమాల్ కన్నా ఇంటెన్సిటీ ఆఫ్ పెయిన్ కిల్లర్స్ తోనే సప్రెస్ అవుతుంది. సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి, వితౌట్ డాక్టర్ కన్సల్టేషన్ మనం పారాసెటమాల్స్ తీసుకోవడం, అంటే రిపీటెడ్ గా కూడా కొంతమంది ఈ పారాసెటమాల్ 6 అవర్లీ 8 అవర్లీ కూడా తీసుకుంటూ ఉంటారు. సో డేకి మనం ఎంత డోసేజ్ తీసుకోవాలి పారాసెటమాల్ కూడా అది డిపెండ్ అవుతుంది. సో మీకు పెయిన్ అనేది ఎంత ఉంది, పారాసెటమాల్ తో తగ్గుతుందా, ఇఫ్ ఇన్ కేస్ ఒక్క పారాసెటమాల్ తో తగ్గుతుందా, 2 పారాసెటమాల్ తో తగ్గుతుందా, లేదు అంటే కొంతమందికి పారాసెటమాల్ తో కూడా తగ్గదు. అలాంటి టైమ్స్ లో మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ గైడెన్స్ ద్వారా మీకు పారాసెటమాల్ సరిపోతుందా, పెయిన్ కిల్లర్ సరిపోతుందా అనేది డాక్టర్ గైడెన్స్ ఫాలో చేసుకుంటూ మీరు సైకిల్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పెయిన్ఫుల్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళల్లో కూడా ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతాయి ఈ పెయిన్ఫుల్ సైకిల్స్ ఉన్న వాళ్ళు. బెటర్ ట్రై టు కన్సల్ట్, మీ డాక్టర్ గైడెన్స్ తీసుకొని ఎలాంటి టైప్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకోవాలి అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ సజెషన్స్ తీసుకోవాలి దీని రిలేటెడ్ చూసుకొని మీరు గైడెన్స్ అనేది ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.